హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? ఇదైతే నేను బట్టలైతే నిన్న వాష్ చేసినవి. అంటే నేను ఈరోజు పెడుతున్నాను కదా! నిన్న వాష్ చేసినవి. ఇంకా అవి ఆరగానే ఇగ మడత పెడుతున్నాను. ఇంకా మా రూమ్ అనేది చాలా చిన్నగుంటదండి. అంటే ఈ బెడ్ సరిపోయేంత ఉంటుంది. ఎక్కువ ప్లేస్ ఉండదు. ఇంకా ఎవరైనా వస్తే గెస్టులు కొంచెం స్టే చేయడానికి కూడా కష్టమే. ఎందుకంటే మేము రెంట్‌గుంటున్నాము. ఇదేం ఓన్ హౌస్ కాదు. మేమైతే సిటీలో ఉంటున్నాం కదా! అదే హన్మకొండ సైడ్ అయితే ఉంటున్నాము. కాబట్టి రూమ్ అయితే చిన్నగుంటుంది. కాబట్టి ఏమన్నా కింద కూర్చునేటట్టు అంత ఏముండదు. జస్ట్ ఒక నడవడానికి అట్లా ప్లేస్ ఉంటుంది. కాబట్టి ఇంకా నేను అయితే ఇంకా ఆ బెడ్ మీదనే ఇంకా బట్టలైతే మడత చేశాను. ఆ తర్వాత మా ఆయన అయితే బ్లూటూత్ అయితే తీసుకొచ్చాడు. ఈ బ్లూటూత్ వచ్చేసి మీరు కొన్నారు అనుకుంటున్నారు కదా! అదేం కొనలేదు. ఇది ఆఫర్‌లో వచ్చిందట. అంటే ఫ్రీగా వచ్చింది. ఎలా అనంటే మా అక్క వాళ్ళు అంటే మా ఆడపడుచు వాళ్ళు ఎయిర్టెల్ నుండి జియో సిమ్‌కి అయితే చేంజ్ అయ్యారట. అట్లా వాళ్ళు ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు తీసుకుంటే ఇద్దరికి చెరొకటి వచ్చిందట. అయితే ఇంకో ఆడపడుచు తీసుకుంటే ఇంకొకటి మా ఆయనకైతే ఇచ్చారు. మా ఆయనకి మామూలుగా వేరే ఇయర్ ఫోన్స్ అయితే ఉన్నవి. కానీ అవి ఎక్కువ యూజ్ చేయడు. ఇంకా ఈ బ్లూటూత్ వచ్చేసి నేను అంత పెట్టుకొని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే నేను మామూలుగా అప్పుడు కాలేజీ చేస్తున్న సమయంలో అయితే మామూలుగా మనకి రోడ్డుకి కోటిలో కానీ ఏమైనా సికింద్రాబాద్ స్టేషన్లో కానీ ఎక్కువ రోడ్డుకు పట్టుకొని అమ్ముతారు కదా ₹100 అట్లా ఇక నేను అవి మాత్రమే తీసుకునేదాన్ని. ఇంకా 150 అట్లా మామూలుగా నేనైతే బ్లూటూత్ అయితే ఎప్పుడు వాడలేదు. అట్లా ఏదో హ్యాపీ మూమెంట్ లాగా అట్లా నేను తీసుకొని నా చెవులకు పెట్టుకొని అయితే చూస్తున్నాను. ఇదొచ్చేసి నేను ఇది ఆవాల చెట్టు రోజైతే వాటర్ పోస్తున్నాను. ఓకేనా. ఎందుకంటే అది తర్వాత కొంచెం అది బాగా ఎండిపోయిన తర్వాత మనకైతే ఆవాలొస్తాయి. ఇక తర్వాత బ్రష్ అయితే వేస్తున్నాను. ఎందుకో నాకు చిగుర్లు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి. అసలు నేను అయితే సెన్సోడైన్ అయితే బ్రష్ అయితే వాడతాను. మా ఆయన అయితే అది అయిపోయిందనేసి మా ఆయన అయితే ఈ బ్రష్ వాడతాడు. అంటే అజయ్ బ్రష్. నాకైతే అసలు అది పడడం లేదు. కానీ ఇంకా తీసుకోవడానికైతే కొంచెం మనీ అనేది బడ్జెట్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే మేము 3 మంత్స్ అక్కడే ఉన్నాం కదా! అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ. అందుకనేసి ఇబ్బందిగా ఉంది. ఇంకా మా అత్తమ్మ నిన్న జామకాయలును కొంచెం పెరుగైతే పంపించింది. ఈ పెరుగు వచ్చేసి మా ఇంటి దగ్గరనే బర్రె ఉంది కదా! అసలు మా ఆయన కూడా ఏందంటే బయట షాపులలో కొంటే అసలు తినడు పెరుగు. కాకపోతే మా ఇంటి దగ్గర మనం ఇంట్లోనే తయారు చేసుకున్నది. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చూస్తున్నవారు కూడా లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్టు నాకు ఎంతో ముఖ్యము. అలా చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదు. ఓకేనా. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.